రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జగన్ ఇలాకాలో ఇక్కట్లు సిగ్గు బాబుకు లేక పవన్ కళ్యాణ్కు లేక ఒక జాతీయ పార్టీ నాయకుడు అనే అంశంపై విశ్లేషణ. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా ఎమ్మెల్యేలను ఎందుకు ఎన్నుకుంటారు? వాళ్ళు ఆ నియోజకవర్గంలో సమస్యలపై దృష్టి సారిస్తారు అని, ప్రజల యొక్క సమస్యలను తీరుస్తారు అని, ప్రజల యొక్క బాధలను వాళ్ళు తీరుస్తారు అని ఎన్నో రకాలైన ఆశలు పెట్టుకొని ఉంటారు. వాళ్ళ ఆశలన్నీ కూడా ఆడి ఆశలైన ముఖ్యమంత్రి స్థానాలలోకి వెళ్తారు, మళ్ళీ ప్రతిపక్ష హోదాలలో ఉంటారు. కానీ ముఖ్యమంత్రి స్థానంలోకి వెళ్ళాలన్నా, ప్రతిపక్ష స్థానంలోకి వెళ్ళాలన్నా ఆ నియోజకవర్గ ఓటర్లు ఆ నాయకుడిని నమ్ముకునే ఉంటారు కదా. కానీ వాళ్ళు అధికార దాహంతో ఏం చేస్తున్నారో, ఎక్కడ చేస్తున్నారో నమ్ముకొని ఓట్లు వేసిన వాళ్ళను గాలికి వదిలివేస్తూ ఉన్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది. జగన్ ఇలాకా అదే పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె మండలంలో ఆ సమస్యలు ఇటువంటి సమస్యలు కాదు అంట. అసలు వేంపల్లెలో ప్రతిదీ సమస్య అంట. పారిశుద్ధ్యం పడకేసింది అంట. కొంతమందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అంట. అధికారులను సస్పెండ్ చేశారు అంట. మళ్ళీ అధికారులు రాలేదు అంట. ఘోరాతి ఘోరమైన సమస్యలు తిష్ట వేశాయి అంట. ఇది కూడా నేను అంటున్నది కాదు. మామూలుగా ఒక జాతీయ పార్టీ నేత అయినటువంటి, కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి తులసిరెడ్డి చెబుతూ ఉంటే ఈ బాధలు అన్నీ కావు అనిపిస్తుంది. తులసిరెడ్డి ఆ లేఖ రాసిన మీద స్పందిస్తారో లేదో తెలియదు. కానీ నేను ఆ లేఖ ఆ వీడియోలో చూసి, తులసిరెడ్డి మాట్లాడిన మాటలు చూసి నా రామరాజ్యం ఛానల్లో కూడా ఈ అంశం ప్రజల దృష్టికి తేవాలి అని ఈ వీడియో తీశా. కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మేజర్ గ్రామ పంచాయతీ దాదాపు 60,000 జనాభా ఉంటుంది. గత కొంతకాలంగా సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. మురికి కూపంగా తయారైంది. గత మార్చి 5వ తేదీన అవినీతి ఆరోపణల మీద ఉన్న ఈవోను సస్పెండ్ చేశారు. ఈఓఆర్డీని బదిలీ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈవోను కానీ ఈఓఆర్డీని కానీ నియమించలేదు. ఈవోలు ఈఓఆర్డీలు ఇక్కడ రావాలంటే భయపడిపోతున్నారు. తెనాలి రామలింగను పిల్లి కథ జ్ఞాపకం వస్తూ ఉంది. ఎవరినేసినా భయపడి పారిపోతున్నారు, ఎవరు రావడం లేదు. పారిశుద్ధ్యం పడకేసింది. పారిశుద్ధ్య సిబ్బందికి, వాటర్ స్కీమ్ సిబ్బందికి గత 6 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. వేంపల్లె గ్రామ పంచాయతీ పరిధిలో 8 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. 60 మంది సిబ్బంది ఉన్నారు. ఈవో లేని కారణంగా 2 నెలలుగా వాళ్లకు జీతాలు లేవు. పారిశుద్ధ్యం అధ్వానం అయిపోయింది. మురుగునీటి కాలువలు చెత్త చెదారం ప్లాస్టిక్తో నిండిపోయినాయి. మురికి నీరు రోడ్ల మీద ప్రవహిస్తూ ఉంది. పందులు, కుక్కలు, ఆవులు, దోమలు ప్రజలతో సహజీవనం చేస్తూ ఉన్నాయి. మలేరియా, డెంగ్యూ, అతిసార, టైఫాయిడ్ ఈ రోగాలు విజృంభిస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిపోయి త్రాగునీటి సమస్య ఉత్పన్నమైంది. ఇంటి పన్ను, నీటి పన్ను రాబట్టే వాళ్ళే లేరు. మొన్న మార్చి 31కి వేంపల్లె గ్రామ పంచాయతీ మార్కెట్ వేలము టైం అయిపోయింది. ఈవో లేని కారణంగా ఫర్దర్గా టెండర్ వేయలేదు. పంచాయతీకి వచ్చే మేజర్ ఆదాయం అదే. ఒక మంచి రైతు బజార్ను దాదాపు సంవత్సరం కిందట నిర్మించారు. కానీ గ్రామ పంచాయతీకి మార్కెట్ శాఖకు సమన్వయం లేని కారణంగా అది నిరుపయోగంగా ప్రారంభానికి నోచుకోకుండా అట్నే ఉంది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి
ఆయనకు నియోజకవర్గ సమస్యలు పట్టవు. ఆయనకు ఎంతవరకు ప్రతిపక్ష నాయకుని హోదా తప్ప నియోజకవర్గ సమస్యలు పట్టవు. స్థానిక కూటమి నాయకులు ఏమాత్రం పట్టించుకోలేదు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు ఉన్నారు, జిల్లా అధికారులు కానీ స్థానిక అధికారులు కానీ. కానీ ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కనీసం మీరైనా వెంటనే జోక్యం చేసుకోండి. ఇమ్మీడియట్గా వేంపల్లె మేజర్ పంచాయతీకి ఈఓను ఈఓఆర్డీని నియమించండి. పారిశుద్ధ్య సిబ్బందికి, వాటర్ స్కీమ్ సిబ్బందికి, గ్రామ సచివాలయ సిబ్బందికి వాళ్ళకి జీతాలు ఇవ్వండి. పారిశుద్ధ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. త్రాగునీటి సమస్య మీద దృష్టి సారించండి. రైతు బజార్ను త్వరగా ప్రారంభించేట్టుగా చూడండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉంది.